భయరోగహరణం శ్రీ సాయి స్మరణం కరుణాసముద్రం శ్రీ సాయి వదనం శ్రీ సాయి శరణం శ్రీ సాయి శరణం. టైగర్, సీ దిస్. ఇప్పుడు నువ్వు శ్రీకారం చుట్టాల్సింది ఈ నగరానికి. గతంలో బాంబే, కలకత్తాల్లో బాంబులు పేల్చి జనజీవనాన్ని గజగజలాడించారు. కానీ ఇప్పుడు ఈ నగరాన్ని ధ్వంసం చెయ్యడం అంత సులభం కాదు. నీ కోసం ఇండియన్ సిబిఐ తీవ్రంగా గాలిస్తుంది. నువ్వు ఆ నగరానికి వెళ్ళి ముందు అక్కడి రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచు. ఎంత ఖర్చైనా సరే నగరం నడిబొడ్డున ఒక అధునాతన భవనాన్ని కట్టుకుని ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడేందుకు వీలు శాటిలైట్ సిస్టమ్ అమర్చు. బాస్ దావూద్ నుంచి ఆర్డర్స్ అందిన వెంటనే ఆ నగరం బాంబులతో దద్దరిల్లిపోవాలి. గతంలో ఒక మహానగరం ఇక్కడుండేదని జనం చెప్పుకోవాలి. సార్, పోలీస్. खत्म कर दो सब कुछ, नेस्त नाबूद कर दो. सर, असला नहीं, डिस्ट्रॉय द पुलिस.
ఈ ఏరియాలో స్మగ్లింగ్ జరగటం మామూలే సార్. కానీ ఈసారి పెద్ద మొత్తం ఆయుధాలతో అటాక్ చేస్తారని ఊహించలేదు. జరిగింది ఏమిటో తెలుసుకోవడానికి ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు. ఇక నోటరీ స్మాలర్స్ అందరిని ఎంక్వైరీ చేయడానికి No, this is not a common smuggling activity. I have never seen such a worse cruel atrocity in my career. Immediately inform the Coastal Guard and CBI. అరే ఏమిటమ్మా ఏమైంది? మంట భరించలేను. ఇక్కడ కాలిపోయింది. మంట భరించలేను. సరే బర్నాలు వేస్తే తగ్గిపోతుంది. జేమ్స్ బర్నాలు తీసురా. కుదరదు, వెంటనే తీసుకురామని. నేను భరించలేను. త్వరగా తీసురా. భరించలేను. కొంచెం ఉండమ్మా. ఎక్కడమ్మా? కళ్ళు కనపట్ల మమ్మీ ఏడుస్తుంటే. వాడు కళ్ళు కనపట్టలేదే, వయసు అయిపోయింది. అయ్యో ఏమిటి మమ్మీ నువ్వే నిప్పని ఊరంతా నిన్ను చూసి భయపడుతుంటే నువ్వు నిప్పుని చూసి భయపడతావేంటి? భయపట్టలేదు భారతి, మంట భరించలేనంటుంటే నేను. మండిపోతుందా? ఇంకొంచెం బర్నాలు వేస్తే తగ్గిపోతుంది. ఏ పిచ్చి భారతి, ఏమైందమ్మా? అదే మాట. ఊరికే తమాషాగా. తమాషా కూడా నీ నోట్లో ఆ మాట రాకూడదు. లోకం తెలియని పసిపిల్ల భారతి, నువ్వేగా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. బాగానే చూసుకుంటాను కూడా. అమ్మా అక్కని తిట్టద్దమ్మా, అక్క మంచి అక్క తెలుసా? నువ్వు రా అక్క, మనం ఆడుకుందాం. చూశారుగమ్మా, అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకటైపోయారు. సుమను భారతి అక్కలాగా కాదమ్మా, అమ్మలాగా చూసుకుంటుంది. నాకు తెలుసు జేమ్స్, అయినా పిచ్చిది అనగానే భరించలేకపోయాను. చేయి మండుతుంది, ఊదు. సార్, మొన్నటి సారా గొడవల్లో మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని కోర్టు బయట అందరూ చూస్తుండగా మన వాళ్ళు లేపేశారు. ఈ కేసు చిత్రలేఖ గారి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ స్ట్రిక్ట్ ఆఫీసర్ అని అందరికీ తెలుసు. సీఎం గారు తలుచుకుంటే మనకు సహాయం చేయొచ్చు. కానీ ఆయన మీ అడ్డు తొలగించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని చూస్తున్నారు. నిజంగా ఈ కేసులో మీకు ప్రమేయం ఉందని తెలిసిందో జనం మనల్ని రాళ్లతో. ఆ చిత్రలేఖకి నేనెవరో తెలుసు. చిరు